దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ దినపు వందనాలను శుభాలను తెలియజేస్తున్నాను. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపమేడ దయామేడవైన తండ్రి, మీకు వందనాలు దేవా. రాత్రి కాలమంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి ఈ దినము ఉదయకాలమే నిద్ర నుంచి మేల్కొని మీ నామ స్మరణతో ఈ దినాన్ని ప్రారంభించుకొని మీ వాక్య ధ్యానము ద్వారా బలపడుటకై మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వినే మాటల ద్వారా మా జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ మరొకసారి శుభాలను తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమిత్రులారా, అపోస్తలుడైన పౌలు గారు అనేక విషయాలను మానవ జీవితంలో తెలియజేస్తూ వచ్చారు. ఆయన ఏమంటారు అంటే, మంచి విషయములలో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు ఆయన, మంచి విషయములలో మీరు ఆసక్తి కలిగిన వారై ఉండండి. సర్వసాధారణంగా ఒకవేళ అంటే మానవ జీవితంలో మన శరీరానికి ఏదైనా ఒక బలహీనత, అనారోగ్యము వచ్చిందనుకోండి, దానిని తీసివేసుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎంత త్వరగా తీసివేస్తే అంత బాగుండు అనుకుంటాం ఖచ్చితంగా. ప్రియమిత్రులారా, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా కోర్సు రాసి స్లోగా తగ్గుతుంది అనుకోండి, ఇంకొక డాక్టర్ వెళ్ళినటువంటి 1-2 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, పేషెంట్ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అంటే వేగంగా తగ్గించగలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండండి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. మంచి విషయాలు ఏంటి? భూమి మీద చాలా ఉన్నాయి, మంచి విషయాలు చాలా ఉన్నాయి. ప్రియమిత్రులారా, శరీరమును ప్రేమించి శరీరము కొరకు తాపత్రయపడతా ఉన్నావు, రైట్. నువ్వు ఎంత తాపత్రయపడినా ఈ శరీరము ఏదో ఒక రోజున మట్టిలో కలవవలసిందే, మట్టిలో మట్టిగా మారిపోవలసిందే. మరి నిత్యము నిలిచి ఉండేటువంటి ఆత్మ గురించి నువ్వు ఎలాంటి ఆలోచన చేయగలుగుతూ ఉన్నావు? ఎలాంటి ఆసక్తిని కలిగి ఉంటూ ఉన్నావు? కాలుకి చిన్న దెబ్బ తగిలింది, జలుబు చేసింది, లేదా జ్వరం వచ్చింది, కాలు నొప్పి వస్తుంది, ఏలు నొప్పి వస్తుంది, వెంటనే పరుగులు తీస్తూ ఉంటాం ఆ బలహీనతను పోగొట్టుకోవడానికి. మరి నీ ఆత్మ విషయంలో నీవెలాంటి ఆసక్తి కలిగి జీవించగలుగుతూ ఉన్నావు కదా? శరీరం అయితే ఒక దినాన మట్టిలో కలిసిపోతుంది, కానీ దైవ జ్ఞానము, బైబిల్ ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారం మనం చెప్పేది, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు అనుగ్రహించింది, అది తిరిగి మరలా దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడాలి అంటే, తిరిగి దేవుడు దానిని స్వీకరించాలి అంటే, ఈ లోకంలో నీ ఆత్మకు వస్తున్నటువంటి అనారోగ్యాన్ని నీవు ఆసక్తి కలిగి దానిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి. దానికి స్తోత్రం. ఎందుకంటే శరీరానికి వచ్చిన రోగం పోయినా పోకపోయినా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. కానీ ఒకవేళ ఆత్మకు వచ్చిన అనారోగ్యం అంటే ఏంటిది? పాపంలో పడిపోవడం. ఎస్, ఆ అనారోగ్యాన్ని తీసివేసుకోకపోతే శరీరం అయితే మట్టికి చేరుతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నరకములోనికి వెళుతుంది. మనందరికీ తెలుసు, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థితికి వెళ్లకుండా ఉండడానికి నీ ఆత్మ పట్ల నీవు ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నావో కదా. ఈ లోకంలో మనకి అంటే ఇంట్రెస్ట్ను, ఆసక్తిని గొలిపేటువంటి విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ తాత్కాలికమైనవే. కానీ నీ ఆత్మ ఎడల నీవు కలిగి ఉన్నటువంటి తీవ్రత, నీ ఆత్మ ఎడల నీవు కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే అది నరకములోనికి వెళ్ళిపోతే అక్కడ నువ్వెంత ప్రయాసపడినా, ప్రార్థన చేసినా, ప్రాకులాడినా ప్రయోజనమో ఉండదు. కాబట్టి సమయం ఉండగానే నీ సృష్టికర్త అయిన యెహోవాను ప్రార్థన చేసి నీ ఆత్మకు అంటిన ప్రతి అనారోగ్యాన్ని నీవు తొలగించుకునే ప్రయత్నం చేయగలగాలి. దాని యందు నీవు ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం దొరుకుతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా,
అంతేగాని ఆ వ్యర్థమైన భూ సంబంధమైన వాటి యందు ఆసక్తి కలిగినంత మాత్రాన నీకు తాత్కాలిక ఆ సంతోషము, తాత్కాలిక ఆనందమే తప్ప శాశ్వత ఆనందానికి అవకాశం లేదు దాంట్లో. నీ ఆత్మకు అంటిన అనారోగ్యం అనేటువంటి పాపాన్ని తీసివేసుకోవడానికి నీవు జాగ్రత్త ఆసక్తి కలిగి ఉంటే నీ శరీరం అనారోగ్యమైన పర్వాలేదు, దేవుడు నీ ఆత్మను స్వీకరిస్తాడు. అలాంటి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మయందు ఆసక్తి కలిగిన వారై, మంచి విషయం అది. ఆత్మయందు ఆసక్తి కలిగి ఉండడం, శరీరమందు ఆసక్తి కలిగి ఉండడం అదంతే మంచి విషయము కాదు. కాబట్టి ఆత్మయందు ఆసక్తి కలిగిన వారై మీరు దానిని గురించినటువంటి ఆలోచన చేసినప్పుడు దేవుడు మీ ఆత్మను అగ్నిగుండములోనికి పోనీయడు. అలాంటి ధన్యకరమైనటువంటి జీవితము లేదా ఆ అగ్నిగుండం అనేటువంటి పరిస్థితి నుండి మన ఆత్మను కాపాడుకొని ఆసక్తి కలిగినటువంటి విశ్వాసముతో, భక్తి కలిగిన జీవితముతో ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ లోకంలో ఎన్నో వ్యర్థమైన వాటి యందు మేము ఆసక్తి కలిగి ఉంటున్నాము. కానీ దేవా, ఈ శరీరము పనిచేస్తుందన్నా, ఈ శరీరము నిలబడుతుందన్నా కేవలము దానిలో మీరు ఉంచిన ఆత్మ వలననే. ఆ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరమును శరీరం అన్నది కానీ శవం అంటారు. అవును ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఆత్మ ఎడల మేము ఆసక్తి కలిగి ఉండేవారమై ఉండాలి. కానీ ఈ లోకపరమైనటువంటి వాటి యందు ఆసక్తి కలిగి ఉంటున్నాం. దానిని నాయన విడిచిపెట్టి మా మనస్సును మరలు కొలుపుకొని ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై, ఆత్మయందు ఆసక్తి కలిగిన వారమై, ఆత్మను కాపాడుకొనటానికి ఆసక్తి కలిగిన వారమై జీవించడానికి మాలో మీ ఆత్మీయ నడిపింపును, మీ ఆత్మ కార్యములను మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకొనమని, ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా బలపరిచి ఆశీర్వదించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని దీవెనలు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోష సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు మనందరికీ తోడయించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిజ స్నేహితుడు నా యేసయ్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వర్తమానాలను వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలను తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, మీ వరకు ఈ వీడియో వచ్చినట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి. మీ వరకు చేరిందనేటువంటి వార్తను మాకు తెలియచేయడానికి కామెంట్ రూపంలో మీ యొక్క ప్రత్యుత్తరాన్ని మాకు తెలియచేసి సహకరించగలని, సపోర్ట్ చేయగలని